సిఐకి సంబంధించిన కథనం ఇది. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు టార్గెట్ చేసుకుంటున్నాడు ఈ సిఐ. అతగాడి పేరు రాముడు. ఖాళీగా ఉంటే పోలీస్ స్టేషన్కు రావాలంటూ అసభ్యకర మెసేజ్లు పంపిస్తున్న వైనం. నిన్ను నీ పిల్లల్ని చూసుకుంటానంటూ కాల్స్ చేస్తున్నాడు. అర్ధరాత్రి నగ్నంగా కాల్స్ చేయాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడట. లేకపోతే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని అక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి. బెదిరించి పర్సనల్ ఫోటోలు వీడియోలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది మహిళ. డీఏజీ ఎస్పీలకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. హోంమంత్రి అనితను కలిసేందుకు బాధిత మహిళ ప్రయత్నాలు చేస్తోందని కూడా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నంద్యాలలో ఓ కీచక సిఐకి సంబంధించిన ఆ కథనం, ఆ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇటు ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకున్నాడు సిఐ రాముడు అంటూ చర్చ జరుగుతున్న క్రమం. ఖాళీగా ఉంటే పోలీస్ స్టేషన్కు రావాలంటూ అసభ్యకర మెసేజ్లు చేసేవాడట. ఈ అంశానికి సంబంధించిన ఆ మెసేజ్లు కూడా మరి కాసేపట్లో మేము నుంచబోతుంది ఆర్టీవీ. ఆ మెసేజ్, ఆ కాన్వర్సేషన్కి సంబంధించి అదిగో మీరు చూడొచ్చు ఎటువంటి కాన్వర్సేషన్ ఉందండి. ఒకసారి మీరు చూడొచ్చు ఆ వీడియోకి సంబంధించి ఆ కాన్వర్సేషన్లో ఆ ఫొటోస్ కావచ్చు, లేకపోతే ఆ ఫుటేజ్కి ట్యాగ్ చేసిన సందర్భం మీరు చూడొచ్చు. ఇంకా సరే ఇంటికి వెళ్తున్నా, అవునా? సో ఆ కాన్వర్సేషన్ ఒకసారి చూడండి. ఎటువంటి కాన్వర్సేషను, ఎట్ ద సేమ్ టైం అక్కడ మీరు చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ ఆ కాన్వర్సేషన్ చూడండి. ఎంత కొన్ని సందర్భాల్లో మాట్లాడడానికి కూడా వీల్లేనంత, చెప్పలేనంత అభ్యంతరకరమైన భాష దాంట్లో ఉంది. అదిగో మీరు చూడొచ్చు. అందుకే రండి బై, ఏమి కాదులే, మీ వాళ్ళు ఏమనుకుంటారో, ఇప్పుడు ఎందుకు వస్తుంది అని, బై సరే వస్తాలే ప్లీజ్, ఓకే. ఇంకా అక్కడ ఉంచొచ్చు. సరే ఇంటికి వెళ్తున్నా, బై, నేను కాల్ చేస్తాను, బై ఉంది అన్నేగా. కొన్ని బ్లర్ చేసి చూపించాం, అది కాస్త అభ్యంతరకరంగా ఉన్నాయి ఆ మాటలు. సో అందుకని మేము వాటిని బ్లర్ చేసి చూపించడం జరిగింది. ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు. చూపులతోనే ఉంటే ఇంకా దాంట్లో ఉండదు. చూడొచ్చు, అంటే కొంతవరకు మాత్రమే కొన్ని పదాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి బ్లర్ చేసిన పదాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. చాలా అంటే చాలా అభ్యంతరకరమైన భాష అది. సో ఆ భాషను మేము చెప్పట్లేదు, ఎందుకంటే అంత దారుణమైన భాష దాంట్లో ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆ బాధిత మహిళ రియాక్ట్ అయింది. ఒకసారి ఆ బాధిత మహిళ ఏమంటుందో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. రైట్, ఆ విజువల్ మీరు చూస్తున్నారు కాన్వర్సేషన్కి సంబంధించి. హాయ్ ఎక్కడ ఉన్నావంటూ ఈ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ జరిగిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగేది, ఆ చాట్ని లీక్ చేసిన సందర్భం. సో ఈ క్రమంలో ఆ బాధిత మహిళ ఏమంటోంది, ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తోంది, ఒక్కసారి ఆ మాటల్లోనే విందాం. రైల్వే స్టేషన్లో గత 8 నెలల క్రితము పరిచయం అయినారు. ఆయన మా ఊరు పక్కన ఊరు సార్ అనే ఉద్దేశంతో సార్తో నేను పలకరించినాను. అక్కడ ఆయన కూడా ఎక్కడ ఉంటావు నువ్వు ఏది అన్నట్లు పలకరించి ఇంకా తీరే ఇంటికి పోయే సమయంలో నా సెల్ నెంబర్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తను డైలీ మార్నింగ్ ఈవినింగ్ అట్లా హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అన్నట్లు మెసేజ్ పెట్టుకుంటూ వచ్చేవాడు. ఇది చనువుగా తీసుకొని ఒకరోజు నాతో నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు బాగుంటావు అన్నీ చెప్పుకొచ్చినాడు, ఇదని మాట్లాడుకొచ్చినాడు. అదేంటి సార్, మీరేదో మా ఊరు సారోళ్ళు కదా, నేను ఆ రకంగా మీతో మాట్లాడినాను, నాకు అలాంటి ఉద్దేశం లేదంటే, అబ్బే ఏం లేదులే బాయ్, నీకు కూడా భర్త లేడు కదా, ఏదో నువ్వు కూడా పిల్లలతో ఇబ్బంది పడుతున్నావు, పిల్లలతో కష్టాలు పడుతున్నావు, నీ గురించి నేను కూడా తెలుసుకున్నాను, చూడు ఆలోచన చెయ్యి, నీకు అండగా ఉంటాను, నిన్ను చూసుకుంటాను అన్నట్టు చెప్పించినాడు. లేదు సార్ అని నేను కొద్ది రోజులు అతనితో మాట్లాడడం కూడా బంద్ చేసినాను. తర్వాత మళ్ళీ ఆయనే మెసేజ్ పెట్టుకుంటూ మాట్లాడుతూ మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ చేసుకుంటూ వచ్చినాడు. ఒకసారి ఆలోచించు అన్నట్టు మాట్లాడినాడు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, అవసరమైతే నేను ఎంత దూరమైనా వస్తాను, అవసరమైతే పెళ్ళైనా చేసుకుంటానని నమ్మబలికినాడు. అలాగే పర్సనల్గా నీవేమైనా ఫొటోస్ ఉంటే పెట్టరా అన్నట్టు నన్ను ప్రేమగా మాట్లాడి నాతో పర్సనల్ ఫొటోస్ షేర్ చేయించుకున్న 2 డేస్కి నన్ను నెంబర్ బ్లాక్ చేసినాడు. ఏంది సార్ ఇది విషయము, నాతో ఇట్లా మాట్లాడి ఇట్లా లైఫ్ ఇస్తాను, నేను చూసుకుంటా అని నాతో ఫోటోస్ షేర్ చేయించుకొని ఇప్పుడు బ్లాక్ చేసినావు, మరి ఏంది నా పరిస్థితి, ఇట్లనే చేస్తే నేనేమైనా చేసుకొని చచ్చిపోతానంటే, సస్తానని భయపడిస్తే నేనేం భయపడను, నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి, నీ క్యారెక్టర్ మంచిది కాదని చెప్పుకొచ్చినాడు. ఇది ఇట్లా జరిగిందని చెప్పి ఉద్దేశంతో నేను ఎస్పీ సార్కి, డిఎస్పీకి, ఏఎస్పీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద పై అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు. అందుకు నేను ఈ పొద్దు మీడియా ముందుకు నాకు న్యాయం జరగాలంటే నేను మీడియా ముందుకు వచ్చినాను. నా మీద దయచేసి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు, లోకేష్ బాబు గారు ఇతని మీద తక్షణమే చర్యలు తీసుకుని అతని మీద యాక్షన్ తీసుకుంటారని. సార్ ఇది నేను 3 months నుంచి సార్ 3 months 4 months నుంచి అంటే ఆయన ఈ విషయంలో నేను ఎక్కడ సార్ నేను ఇక్కడే నంద్యాలలోనే ఉంటాను. ఈ విషయం ద్వారా ఈ పిల్ల నా ఫ్రెండ్ సార్ వాళ్ళ ఇంటికి పోతానని పోతుంటే ఈ అమ్మాయికి ఫోన్ చేసినాడు, ఈ అమ్మాయితో చాటింగ్ చేసినాడు. ఆ అమ్మాయిని నాగేశ్వర్ని వాళ్ళని మా ఇంటికాడికి పోనీయకోకుండా చూడమ్మని ఈ అమ్మాయితో రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఈ అమ్మాయితో కూడా చాటింగ్ చేసినాడు, కంప్లైంట్ చేయకోకుండా చూడమ్మా అని. ఇవన్నీ మనసులో పెట్టుకొని నేనేదో కంప్లైంట్ ఇచ్చిన నన్ను మనసులో పెట్టుకొని ఈ పిల్లని టార్గెట్ చేసి 13 రోజులు అవుతుంది పోయిన 21 కంప్లైంట్ చేస్తే ఇంతవరకు కంప్లైంట్ తీసుకోపోగా నిన్న 4 గంటలకు స్టేషన్లో లోపలికి పిలుచుకొని బుద్ధి లేనిదానా మర్యాద బయటికి పో, కావాలంటే సీసీ కెమెరాలు ఉన్నాయి చెక్ చేసుకోండి సార్, నువ్వేం చేసుకుని బయటకు పంపించేస్తాడంట. అంటే మాకు న్యాయం చేయాల్సిన పోలీసు వాళ్ళే ఇట్లా అంటే వాళ్ళు చెప్పినట్టు వింటే మేము వినాలా, లేకుంటేనే మా పిల్లల్ని గంజాయి కేసులో పెడతారు, ఇంకా మట్కా కేసులో పెడతారు, మమ్మల్ని బ్రోకర్ల కింద పెడతారు అనమాట. అది సార్ మాకు దీనికి సంబంధించి పై అధికారులను అందరినీ కలిసినాను సార్, ఎస్పీ సార్ని కలిసిన, ఏఎస్పీ మేడం దగ్గర పోయినా ఏఎస్పీ మేడం కంప్లైంట్ వైట్ పేపర్ మీద అడుగుతుంది. డిఐజీ సార్ దగ్గర పోతే డిఐజీ సార్ అస్సలు ఆయన పేరు చెప్తే అస్సలు పట్టించుకోవడం లేదు సార్. డిఐజీ సార్ నాకు తెలుసు అంట, నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మాకు న్యాయం జరగాల సార్, మాకు న్యాయం జరగాలి. రైట్, అది ఆ మహిళ స్నేహితురాలు చెప్తున్న మాట. మరి ముఖ్యంగా వివిధ రకాలుగా వేధింపులు గురి చేశాడు. దాంతోపాటు న్యాయం చేయాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులను కలిస్తే వాళ్ళు పట్టించుకోవటం లేదు అనేది సదరు మహిళ అలాగే ఆమె స్నేహితురాలి ఆరోపణ. సో ఈ నేపథ్యంలో సదరు సిఐ ఏమంటున్నాడు, సిఐ రాముడు ఏమంటున్నాడు చూద్దాం. విషయంలో నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. మీకు ఆ సమాచారం ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి. లేదు మేము ఒకటే ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఫీడ్ అయ్యి వచ్చినాము, దాని ప్రకారం మీకు అందుకే చెప్తున్నాను. నేను ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టు పూర్తి వివరంగా చెప్తాను. అని మీకు ఆమె డైరెక్ట్ మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు లైంగికంగా వేధించినట్టు ఆమె సాక్ష్యాధారాలతో చూపిస్తుంది. నేను లైంగిక అనేది దానికి ఇప్పుడు చెప్పను. నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అది కూడా కేసులో భాగం నేను చూసి చెప్తాను. కేసులో భాగం ఎట్లయితే సార్ ఒక మహిళను మీరు వేధించినట్టే కదా సార్. సరే, దాని విషయంలో మీకు తెలిసిన నిజాలు మీరు అడిగినారు. నేను నాకు తెలుసుకోవాలనుకుంటే మీరు వాస్తవంగా ఏం తెలుసుకోవాలంటే నేను మొత్తం పేపర్స్ ఎవిడెన్స్ పెట్టుకొని చెప్తాను. అంతవరకు వెయిట్ చేస్తే దాని విషయం కూడా ఆగేశ్వరం అనేది ఉంది, ఏముంది. నేను ఇప్పుడు వేరే కేసులతో పోతుంటే మీరు మధ్యలో, ఎందుకంటే మేము మీడియా వాళ్ళు మమ్మల్ని నెగ్లెక్ట్ చేసిపోతున్నాం అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి తాత్కాలికంగా మీరు నేను ఇప్పుడు మాట్లాడినాను. నేను మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను ఏ ఎవిడెన్స్ తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకుంటాను, మొత్తం తీసుకొని కూర్చొని మాట్లాడతాను. విషయంలో నా దగ్గర పూర్తి రైట్, అది సిఐ రియాక్షన్. ఒకటే చెప్తున్న సందర్భం, నేనేం తప్పు చేయలేదు, దానికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి మీరు చూశారు. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇటు బాధిత మహిళకు అండగా నిలుస్తున్న ఆ కుటుంబాలు కావచ్చు లేకపోతే సంఘాలు కావచ్చు రియాక్ట్ అవుతున్నాయి. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. పట్టణంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి కంబగిరి రాముడు గారు ఇవాళ మన గిరిజన మహిళ అట్టడుగు నివసిస్తున్నటువంటి మన ఎస్సీ ఎస్టీల పైన లైంగిక వేధింపులు చేయడం, ఫోన్లో అశ్లీలంగా అసభ్యకరంగా ఇలాంటి పోస్టులు పెట్టి ఆ మహిళకు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే నిజంగా చెప్పుకోవాలంటే సర్వ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక బాధ్యతారహితంగా ఉన్నటువంటి ఒక సిఐ స్థానంలో ఉండి, ఆ పోలీస్ స్టేషన్లో ఒక సిఐ స్థానంలో ఉండి ఇలాంటి పని చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది నిజంగా మేము గిరిజన దళిత సంఘాలుగా మహిళా విభాగం నుంచి అందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ఇమ్మీడియట్గా ఆ మహిళ ఏదైతే పోలీస్ స్టేషన్కు న్యాయం కోసమో నాకు న్యాయం చేయండి, నాకు అవతల నకిలీ పోలీస్ అనే వ్యక్తి నాకు అన్యాయం చేశాడు, నన్ను అనవసరంగా నన్ను ఈ విధంగా ట్యాప్ చేసి నన్ను మోసం చేశాడని ఫిర్యాదు చేస్తే 15 రోజుల పాటు పోయి స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోకపోగా ఆమె మీద మళ్ళీ నీకు రివర్స్ కేసు పెడతా అని చెప్తా ఉన్నాడు. ఎంత దుర్మార్గం అంటే న్యాయం కోసం పోయినందుకు ఇవాళ ఈ ఆడబిడ్డలు బలి కావాల్సిందేనా? అసలు మన రాష్ట్రంలో మన చట్టాలు ఏమైపోయినాయి? అసలు రక్షణ ఉండే అసలు మనకు? అందుకు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఉన్నతాధికారులు దీనికి డిఐజీ గారు ఎస్పీ గారు జోక్యం తీసుకొని ఇమీడియట్లీ కూడా అతని మీద విచారణ కమిటీ వేసి విధుల నుంచి తొలగించి అతని మీద. దళిత మహిళా సేన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. నేను దళితులపై జరుగుతున్నటువంటి అఘాయితలు అయితేనేమి, మానసిక మానభంగాలు అయితేనేమి, అలాగే ఎంతోమంది హింసిస్తున్న దళిత మహిళలు అలాగే మన గిరిజన మహిళలు చాలా ఇదవుతున్నారు.
మరి వాటి పట్ల మేము స్పందిస్తూ మరి వాళ్ళకి తగినటువంటి న్యాయం చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. మరి ఈ రోజు జరిగినటువంటి నంద్యాల పట్టణంలో మరి 3వ పట్టణంలో ఉన్నటువంటి కంబగిరి రాముడు మరి ఒక మహిళ పట్ల అశ్రద్ధకరంగా ప్రవర్తించి ఆమెను కావాలని సెక్సువల్గా కోరుకోవడము, ఒక న్యాయం కోసం వెళ్తే మరి ఒక మహిళను కూడా దురుసుగా మాట్లాడి మరి ఆమెకు చాటింగ్ చేయడము, నువ్వు నాకు కావాలనడము, ఒక పైన ఉన్నటువంటి అధికారి, ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారే రక్షణ కలిగించేటువంటి ఆ యొక్క రక్షణ పట్టులే మరి కామాంధులుగా వేగపడుతుంటే మరి మహిళలకు ఎక్కడ రక్షణ ఉంది అని చెప్పి నేను ఈరోజు ఖండిస్తున్నాను. మరి మేము ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అయ్యా మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పి మేము ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులే మమ్మల్ని కామాంధులుగా ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మహిళలు చెప్తుంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఆమె పట్ల ప్రవర్తించినటువంటి ఆ తీరు అయితే అసలు భయంకరంగా చెప్పకూడదు. నువ్వు సెక్సువల్గా ఉన్నావు, నువ్వు బాగా అందంగా ఉన్నావు, నువ్వు నాకు కావాలని చెప్పేసి ఆమె లేనిపోని ఆమె మనసులోనికి కోరికలు ఎక్కించి ఆమెను బాగా డీపులకు దింపి మరి ఆమెను మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా ఆమెను ఇబ్బందులు పెట్టి ఆ వైపు నుంచి ఫోటోలు కూడా పెట్టించుకొని కావాల్సినటువంటి చండాలమైనటువంటి ఫోటోలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుసరంగా ఉంది. మరి అలాంటి ఫోటోలు వీడియోలు పెట్టించుకొని ఆయన ఈరోజు ఆ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి మరి ఈరోజు ఏదన్నా కానీ ఆ మహిళకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి సిఐ కంబగిరి రాముడిపై మరి ఉన్నటువంటి మరి ఈరోజు దిశ చేసి శక్తి యాప్ అని చెప్పేసి అని ఆ యాప్ ద్వారా మేము ఎక్కడైనా రక్షణ కలిగిస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి. మరి వీళ్ళందరూ కూడా మరి ఈ రకంగా హామీలు ఇస్తున్నారు. ఇక్కడ దేశంలో జరుగుతున్న అన్యాయమో చేయలేకపోతే ఎక్కడో జరుగుతున్నట్టు ఆ యాప్ ఎక్కడ పనిచేస్తుందని మేము ఈరోజు ఖండిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే మహిళ పట్ల గిరిజన మహిళ మరి చేసినటువంటి కంబగిరి రాముడి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయన రైట్, ఇది ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. సో ఈ నేపథ్యంలో ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కేసులో ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరుగుతుందా, కేసు రిజిస్టర్ అవుతుందా, లేకపోతే ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ప్రస్తుతం బాధిత మహిళ ఆరోపణలు విన్నాం. అట్ ద సేమ్ టైం కుల సంఘాలు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, పోలీసు వర్గాల కదలిక ఏమైనా వచ్చిందా? నంద్యాల జిల్లా నంద్యాల కేంద్రమైన 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కంబగిరి రాముడు అనేటువంటి వ్యక్తి సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా తన పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి ఒక మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడడంతో పాటు తనను ట్రాప్ చేసి ముగ్గులోకి దింపి తనతో జీవనం కొనసాగించాలని చెప్పి కొనసాగించాలని తనతో సంబంధాలు కొనసాగించాలనేసి అనేక రూపాల్లో ఫోన్లు చేయడం, దాంతోపాటు చాటింగ్ చేయడం, నువ్వు అందంగా ఉన్నావు, చాలా బాగా ఉన్నావు, సెక్సీగా ఉన్నావు అని చెప్పడం, ఇలా ఒంటరి మహిళల్ని టార్గెట్ గా చేసుకుని ఇలా వేధింపులు చేసినట్లు మనకు ప్రధానంగా బాధిత మహిళ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈమె గత కొంతకాలం క్రితము నంద్యాల రైల్వే స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అటుగా కనిపించిన తారాసపడ్డటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐ కంబగిరి రాముడు ఔక్ మండలంలో సంబంధించిన ఒక గ్రామం, ఆ గ్రామం పక్కనే మహిళకు సంబంధించినటువంటి మరొక మహిళకి పక్క గ్రామం ఉండడంతో తారాసపడి మాట్లాడడం జరిగింది. మీరు సార్ మీరు గతంలో మాకు హెల్ప్ చేశారు, బండాత్కూరులో పనిచేసేటువంటి ఎస్ఐగా ఉన్న ఆ సమయంలో తన భర్తకు సంబంధించిన ఒక కారు కొనుగోలు విషయంలో జరిగినటువంటి చిన్న భేదాభిప్రాయాలు రావడంతో ఆ రోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ రోజు మాకు ఫేవర్ చేశారు, మీరు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోలేము అని చెప్పి పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ లో కలిసిన నేపథ్యంలో ఆమెతో సిఐతో మాట్లాడడం జరిగింది. ఆ సిఐ మాట్లాడుతూ తన ఫోన్ నెంబర్ కూడా తీసుకొని ఆ తర్వాత గుడ్ మార్నింగ్ హాయ్ అనడం, గుడ్ మార్నింగ్ పెట్టడం, గుడ్ బై అని చెప్పడం, ఇలా తన యొక్క కాన్వర్సేషన్ అంటే ఫోన్ వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తూ తనను మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలో నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీకు వచ్చినటువంటి ఏదైనా ఇబ్బంది వస్తే నేను అండగా ఉంటాను, నిన్ను నీ పిల్లల్ని చూసుకునేటువంటి బాధ్యత నాది, నన్ను నమ్ము అని చెప్పేసి నమ్మబలిగేటువంటి మాటలు చేసి మాట్లాడి వంచేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే తనకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ కూడా తన వాట్సాప్ కి పెట్టించుకున్న తర్వాత తనకు కొంత చిన్న విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయిన తర్వాత ఈ మహిళకు సంబంధించినటువంటి వాట్సాప్ ను అదేవిధంగా నెంబర్ ను బ్లాక్ చేయడంతో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. గత 4 నెలల నుంచి తనకు జరిగినటువంటి అన్యాయం మీద, తనకు జరుగుతున్నటువంటి వేధింపులపైన స్థానికంగా ఉన్నటువంటి ఏఎస్పీ దృష్టి కూడా తీసుకెళ్లాము. తనకు జరిగేటువంటి వ్యవహారం ఈ రకంగా ఉంది, నాకు ఇబ్బంది పెడతా ఉన్నారు సిఐ సంబంధించి అని చెప్పినటువంటి నేపథ్యంలో తను ఏఎస్పీ దగ్గరికి వెళ్ళినటువంటి మహిళ మీరు ఇకపై ఇక్కడ కూడా కంప్లైంట్ చేయని చెప్పి రాతపూర్వకంగా రాసి ఇవ్వండి అని
అడిగారని మహిళ చెప్పేటువంటి పరిస్థితి. అయితే రాతపూర్వకంగా నేను రాసిచ్చేది లేదు, నేను న్యాయ పోరాటం చేస్తాను, తప్పనిసరిగా నన్ను మానసికంగా హింసించడమే కాదు వేధింపులకు గురి చేసి ఈ రోజు నా వ్యక్తిగతంగానే నా క్యారెక్టర్ ని అసెస్మెంట్ చేస్తున్నటువంటి సీఏ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఏఎస్పీతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి డిఐజీ దృష్టికి తీసుకెళ్లాను. అక్కడ కూడా న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలోనే హోంశాఖకు సంబంధించి హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాను. అయితే నాకు ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే సిఐకి ఒత్తాస పలుకుతున్నారు, సిఐని కాపాడేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఇలాంటి నాలాంటి మహిళలు ఇంకా చాలా మంది అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది, బలైనటువంటి పరిస్థితి ఉంది. ఒంటరి మహిళలు టార్గెట్ గా చేస్తున్నారు. వాళ్ళందరి విషయాలు కూడా నాకు తెలుసు. అయితే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండేందుకు నేను బయట పెట్టలేకపోతున్నా అని చెప్పి ఆర్టీవీతో మాట్లాడుతూ ఎక్స్క్లూజివ్ గా చెప్పడం జరిగింది బాధిత మహిళ. అయితే ఇలాంటి సిఐల పైన అంటే వ్యక్తిగతంగా ఒకవైపు పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు చేయడానికి లేకపోతే సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి వచ్చినటువంటి మహిళలే టార్గెట్ గా, ఒంటరి మహిళలనే టార్గెట్ గా చేసుకుని ఇలాంటి వేధింపులు గురి చేస్తున్నటువంటి సీఏ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి, నాకు న్యాయం చేయండి అని చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే బ్లాక్ చేసిన తర్వాత నీ అంతు చూస్తాను, నీ గత చూస్తాను, దాంతో పాటు ఈ తనకు సంబంధించినటువంటి 2 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకుల పైన కూడా గంజాయి కేసు, బెట్టింగ్ కేసు పెట్టి లోపలేస్తాను, నేను చెప్పినట్టు వినకపోతే లేకపోతే ఇంకో రకంగా వేధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా తన నుంచి నా కొడుకులకి నాకు ప్రాణహాని ఉంది, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఎలాంటి కేసులు నమోదైనా సరే దీని వెనుక తప్పనిసరిగా 3 టౌన్ సంబంధించినటువంటి సిఐ కంబగిరి రాముడు ప్రమేయం ఉంటుంది. సో వాటి కంబగిరి రాముడికి సంబంధించినటువంటి వేధింపుల నుంచి నన్ను కాపాడాలి, నన్ను రక్షణ కల్పించని చెప్పి ఈ రోజు మీడియాని ఆశించేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే అధికారులకి ఒకవైపు ఏఎస్పీని, మరోవైపు డిఐజీని, ఇంకోవైపు హోమ్ మినిస్టర్ ని కలిసేటువంటి ప్రయత్నం చేసిన న్యాయం జరగట్లేదు. ఇదే విషయం పైన కూడా గ్రీవెన్స్ కూడా స్థానికంగా నంద్యాల కలెక్టర్ కూడా దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. గత 4 నెలల నుంచి న్యాయ పోరాటం చేస్తా ఉన్నా, నాకు అన్యాయం జరుగుతుందని చెప్పేటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో సంబంధించి మనం గమనించాల్సినటువంటి అంశం ఏమంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేసి తను మభ్యపెట్టి మాయ చేసి ముగ్గులోకి దింపిన తర్వాత ఈ వ్యవహారం వీరిద్దరి మధ్య ఎక్కడ చేరిందనేటువంటి అంశం పైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చనువుగా ఉన్నటువంటి సమయంలో ఒక రకంగానో లేకపోతే మధ్యన వ్యవహారాలు చెడిపోయినటువంటి సమయంలో ఇంకో రకంగానో ఇలా వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా పోలీసులు పూర్తిస్థాయి చర్యలు తీసుకునేందుకు పూర్తిస్థాయి సమగ్రంగా విచారణ చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఇందులో ఉన్న తప్పు మహిళదుందా లేకపోతే సిఐ ఉందా అనేటువంటి అంశం పైన కూడా పోలీసులు విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఇక్కడ సిఐ వర్షన్ చూసాం, సిఐ వర్షన్ నేనేం తప్పు చేయలేదు అంటున్నాడు సిఐ. సో ఈ క్రమంలో పోలీసులు ఉన్నతాధికారులు అంటే ఈ విషయాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏం జరుగుతోంది? ఎందుకు పోలీసు ఉన్నతాధికారులు రియాక్ట్ కావట్లేదని బాధితురాలు ఆరోపించడం జరుగుతోంది? హుసేన్ అంటే ఉన్నతాధికారుల దృష్టికి బాధితురాలు తీసుకెళ్లినా సరే బాధిత మహిళ చెప్పేటువంటి పరిస్థితి ఏంటంటే ఏఎస్పీ దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయం అంతా కూడా నేను చెప్పాను. మీపై మీ వ్యవహార జోలికి తను ఎప్పటికీ రాడు, అది చూసుకునేటువంటి బాధ్యత మాది అని ఏఎస్పీ చెప్పారని మహిళ చెప్పేటువంటి పరిస్థితి. అయితే రాతపూర్వకంగా రాసి ఇవ్వండి, ఇకపైన ఎక్కడ కూడా నేను కంప్లైంట్ చేయను, ఫిర్యాదు చేయనని రాసేయండి, మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి ఏఎస్పీ అడిగినట్లు ఆ మహిళ అక్కడ ఉన్నటువంటి ఏఎస్పీ కూడా మహిళనే, ఆ మహిళ ఏఎస్పీ అడిగినట్లు బాధిత మహిళ చెప్పేటువంటి పరిస్థితి. అయితే అధికారులు బాధిత మహిళ చెప్పేటువంటి వ్యవహారాన్ని చూస్తుంటే సిఐని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు తప్ప కనీసం మందలించేటువంటి ప్రయత్నం కానీ చర్యలు తీసుకునేటువంటి వ్యవహారం కానీ ఏ మాత్రం చొరవ చూపించకపోవడం వల్లే నేను మీడియాను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నాకు సిఐ కంబగిరి రాముడి నుంచి పూర్తి స్థాయిలో ప్రాణహాని ఉంది, దాంతో పాటు నా కొడుకులకు కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా ఏదైనా ఇబ్బంది పెడతాడనేటువంటి అనుమానాలు ఉన్నాయి, ఆ రకంగా నాకు రక్షణ కల్పించాలనేసి బాధిత మహిళ కోరేటువంటి పరిస్థితి. అయితే అధికారికంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే హోంశాఖ సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా ఈ విషయం మీద ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఆఫ్ ద రికార్డ్ గా ఆలోచిస్తే మాత్రం ఇన్సైడ్ గా ఈ సిఐ పై జరుగుతున్నటువంటి వ్యవహారం మీద పూర్తి స్థాయి విచారణకు ఎస్పీ ఆదేశించినట్టు మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. సచిన్. రైట్.
రైట్ హుసేన్, మొత్తంగా అయితే మాత్రం నంద్యాల అంశానికి సంబంధించి నంద్యాలలో కీచక సిఐకి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకున్నాడు సిఐ రాముడు అంటూ కూడా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. ఖాళీగా ఉంటే పోలీస్ స్టేషన్కు రావాలంటూ అసభ్యకర మెసేజ్లు పంపించాలంటూ ప్రస్తుతం బాధిత మహిళ ఆరోపించడం జరుగుతోంది. నిన్ను నీ పిల్లలని చూసుకుంటా అంటూ కాల్స్ చేసేవాడనేది ఆ బాధిత మహిళ చేస్తున్న ఆరోపణ. అర్ధరాత్రి నగ్నంగా కాల్స్ చేయాలంటూ వేధింపులకు గురి చేశాడంటూ కూడా ఆ బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఒకవేళ కనుక తాను చెప్పినట్టుగా వ్యవహరించకపోతే తప్పుడు కేసులు ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవాడని ఆ బాధిత మహిళ అలాగే ఆమె స్నేహితురాలు మాట్లాడుతున్న సందర్భం. ఆమెను బెదిరించి పర్సనల్ ఫోటోలు వీడియోస్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆమె డీఐజీ ఎస్పీలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా బాధితురాలు ఆరోపించడం జరుగుతోంది. హోంమంత్రి అనితను కలిసేందుకు బాధిత మహిళ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ప్రస్తుతం బాధిత మహిళ అలాగే ఆమె స్నేహితురాలు ఏమంటున్నారు, మరి ముఖ్యంగా బాధిత మహిళ వర్షన్ ఏంటి, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి బాధిత మహిళ ఏముంటుందో చూద్దాం. డిఐజీ సార్ దగ్గర పోతే డిఐజీ సార్ అసలు ఆయన పేరు చెప్తే అస్సలు పట్టించుకోవడం లేదు సార్. డిఐజీ సార్ నాకు తెలుసు అంట, నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మాకు న్యాయం జరగాల సార్, మాకు న్యాయం జరగాలి సార్. ఇది నేను 3 months నుంచి సార్ 3 months 4 months నుంచి అంటే ఆయన ఈ విషయం నేను ఎక్కడ సార్, నేను ఇక్కడే నంద్యాలలోనే ఉంటాను. ఈ విషయం ద్వారా ఈ పిల్ల నా ఫ్రెండ్ సార్ వాళ్ళ ఇంటికి పోతానని పోతుంటే ఈ అమ్మాయికి ఫోన్ చేసినాడు, ఈ అమ్మాయితో చాటింగ్ చేసినాడు. అమ్మాయిని నాగేశ్వర్ని వాళ్ళని మా ఇంటికాడికి పోనీయకోకుండా చూడమ్మని ఈ అమ్మాయితో రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఈ అమ్మాయితో కూడా చాటింగ్ చేసినాడు, కంప్లైంట్ చేయకోకుండా చూడమ్మా అని. ఇవన్నీ మనసులో పెట్టుకొని నేనేదో కంప్లైంట్ ఇచ్చిన, నన్ను మనసులో పెట్టుకొని